ఆఖరిగా ప్రతిష్ఠించబడవలసింది ఏంటో తెలుసా? ఇక్కడ మందిరము కాదు, గోడలు కాదు, ఇటుకలు కాదు, తలుపులు కాదు, గంటలు కాదు, ప్రతిష్ఠించబడవలసింది హృదయము. విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మన హృదయాల్లో జీవించాలనుకుంటున్నాడు. మరి నీ హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తావా? ఈరోజు ఇక్కడికి వచ్చారు చాలా మంది, కానీ ఇక్కడికి వచ్చినా కూడా మనుషుల్లో కొంతమందికి కోపం అట్లాగే ఉంది, మనుషుల్లో కొన్ని దురాలోచనలు అట్లాగే ఉన్నాయి, మనుషుల యొక్క మనసులు అట్లాగే ఉన్నాయి. మనం దేవుని సంఘంలోకి వచ్చాం, ప్రార్థిస్తున్నాం, హల్లెలూయా అంటున్నాం, ఆమేన్ అంటున్నాం, వాక్యం చేత మన హృదయాన్ని నింపుకుంటున్నాం. కానీ ఈ మాట మనకు కఠినంగా అనిపిస్తుంది. అన్ని విషయాల్లో నీ చేయి సాగుతుంది, కానీ హృదయాన్ని అర్పించే విషయంలో, దేవునికి యోగ్యమైన విషయంలో, దేవునికి యోగ్యకరమైన జీవితంలో బ్రతికించే విషయంలో నీ హృదయం దేవునికి అంగీకారంగా ఉందా? దేవుడు అదే అడుగుతున్నాడు. దేవుడు నీ హృదయాన్ని, నా కుమారుడ నీ హృదయం నాకేమో, నీ హృదయంలో నివసిస్తానంటున్నవాడుగా ఉన్నాడు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, శుద్ధి చేసిన హృదయాన్ని దేవునికి ఇవ్వు. నీ హృదయము ఈరోజు ప్రతిష్ఠించబడాలి.